హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీకి సంబంధించినటువంటి కోర్సులు ఎవరైతే చేస్తున్నారో, ఓపెన్ యూనివర్సిటీ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించినటువంటి పీజీ ఫస్ట్ ఇయర్ అండ్ పీజీకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ వాళ్ళు, అలాగే మనకు ఆ నోటిఫికేషన్లోనే మనకు సంబంధించినటువంటి బిఎల్ఐసి సంబంధించినటువంటి ఓల్డ్ బ్యాచెస్ కానీ మరియు సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంబీఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా మనము ఆన్లైన్లో పే చేసుకోవాలి, అందులో ఒక ఎర్రర్ ఉందని అడిగారు. ఆ ఎర్రర్ని కూడా నేను క్లారిటీగా ఏ విధంగా ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో, పీజీ కోర్సు లోపల 2-3 రకాల కోర్సెస్ కూడా ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు పీజీకి సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఈ సంబంధించినటువంటి కోర్సులు మరియు ఎంబీఏ కానీ, బిఎల్ఐసి కానీ, ఎంఎల్ఐసి కానీ, అదేవిధంగా మనకు సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి సంబంధించిన కోర్సులు ఎవరైతే చేస్తున్నారో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి కోర్సులు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, అదేవిధంగా బిఎల్ఐసి కోర్సు అండ్ ఎంబీఏ వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేసుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, మీరు ముందుగా మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఎందులో సరే మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. చూడండి, BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి, ఇది ఉంది కదా, మనకి ఈ విధంగా BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అనే లింక్ పైన క్లిక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ని. ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉంది, మనకి ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనము అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన పీజీకి సంబంధించిన కోర్స్ అయితే ఏమైనా ఈరోజు మనం వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఉందన్నమాట, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు, అంటే పీజీ వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు, అదేవిధంగా మనకు డిప్లొమా వాళ్ళకు అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్స్ అండ్ బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచెస్, మనకు ఎంఎల్ఐసి, ఎంబీఏ వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ నోటికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో నేను చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ని కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఉందా, అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు జాగ్రత్త చదివి మీరు ఇక్కడ అగ్రి బటన్ పైన క్లిక్ చేసేయండి. అగ్రి బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అడ్మిషన్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో, మనము ఇంకోటి అడుగుతున్నారు, నేను ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఫీ పే చేసే దాంట్లో ఒక స్టెప్ అనుకుంటాను. మీరు ఎవరైతే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు కదా పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ సెకండ్ ఇయర్లో వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసేటప్పుడు మనకు ఒక ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ఆ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి, మీ నెంబర్ పాత నెంబర్ వేయింది అనుకుంటే మీరు కొత్త నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అయిన తర్వాత మనకి ఇక్కడ అగ్రి బటన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అడ్మిషన్ నెంబర్ అయితే మీకు చాలా పెద్దగా ఉంటుంది, ఫుల్ ఉంటుంది కదా. అందులో మీరు లాస్ట్ 8 డిజిట్స్ ఉంటాయి కదా, మనకి ఎప్పటి నుంచి ఉంటుంది అంటే మనకు 2023 అనే వాళ్ళకి ఈ బ్యాచ్ అంటే ఈ నెక్స్ట్ ఈ 2023లో జాయిన్ అయిన వాళ్ళకేమో ఫస్ట్ 2023 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఇంతకుముందు ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు ఓల్డ్ నెంబర్స్ అయితే ఉంటాయి. మనకు ఆల్ టికెట్ అయితే మొత్తం కాదు, జస్ట్ అడ్మిషన్ నెంబర్ లోపల మనకు లాస్ట్ 8 నెంబర్స్ అనమాట, 8 డిజిట్స్ అనమాట. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ యొక్క లాస్ట్ 8 నెంబర్స్ అయితే ఎంటర్ చేసేయండి, 8 డిజిట్స్. తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. మనకు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీ పేరు, క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ కోర్స్ నేమ్ అండ్ మీరు మీడియం తీసుకున్నారు అండ్ మీ మొబైల్ నెంబర్. చూడండి, ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు నచ్చిన నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. పాత నెంబర్ ఉండాలంటే పాత నెంబర్ ఎంచుకోవచ్చు, మీకు కొత్త నెంబర్ కావాలంటే కొత్త నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు మీరు ఏ కోర్స్ చేస్తుండ్రు, ఎంఏ ఇంగ్లీష్ చేస్తుండ్రు, ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. ఇవన్నీ థియరీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేసి ఉండాలి. ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్యూషన్ ఫీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేస్తేనే మనకి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట.
చూడండి ఇక్కడ మనం పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇక్కడ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీకు బ్యాక్లాగ్ పడి ఉంటాయి. మీరు ఈ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము సబ్మిట్ అని ఉందా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అయినా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడ్మిషన్ నెంబరు, ఇంకా మీ అప్లికేషన్ నెంబరు ఈ విధంగా మనకు రిజిస్టర్ అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీకు సబ్జెక్ట్కి, ఈ థియరీకి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రతి సబ్జెక్ట్కి మనకు 200 రూపీస్ అనేది మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 5 సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ 1000 రూపీస్ అనమాట. మనం ఆ 1000 రూపీస్ అనేది పే చేయాలి ఆన్లైన్లో. ఏ విధంగా పే చేయాలి, ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ అన్న తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. మొబైల్ అప్లై చేస్తున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా లేకపోతే మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. అక్కడ ఉందిగా మనకు అప్లికేషన్ నెంబర్, మనకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. మనకు అప్లికేషన్ నెంబర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసినప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట. చూడండి మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. మీకు ఏ రకమైనటువంటి మీరు కోర్సు చేస్తుండ్రో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హాల్ టికెట్ అనేది మనకు ఎగ్జామ్ 2 days బిఫోర్ అయితే వస్తుంది. మీరు టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం ప్రింట్ అనేది తీసుకోండి, మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఇది అప్లికేషన్ నెంబర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే మనము మళ్ళీ హోమ్ పేజ్ అనేది ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. హోమ్ పేజ్ పైన లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ అంటే మనకు ఓపెన్ అయిన ఈ ట్యాబ్ లోపల మనకి ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి అవకాశం ఉండదు. జస్ట్ మనం ఏమన్నా అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు, కానీ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ఈ లింక్ ఉంటుంది. మనం ఏం చేయాలి, అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో పోవాలి. మళ్ళీ ఇక్కడ గో టు హోమ్ పేజ్ అంతా ఈ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫీ పే త్రో ద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ విధంగా ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయాలి. మనం ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనం ఎగ్జామినేషన్కి ఫీ అయితే పే చేయొచ్చు. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు నేను అప్లికేషన్ నెంబర్ చెప్పాను కదా, అది నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవాలని చెప్పాను కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేమెంట్ రిసిప్ట్ అయితే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే మీ నేము, మీ ఫాదర్ నేము ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. మీ కోర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి, మీ అడ్మిషన్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. పేమెంట్ పేజ్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చాలా మటుకు ఒక విషయం ఉంది ఇందులో. ఏంటంటే ఇండియన్ ఎస్బీఐ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా సరే, మీరు హెచ్డిఎఫ్సి ఏ బ్యాంక్ అయినా సరే, నేను ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, కాకపోతే మీరు రూపీ డెబిట్ కార్డ్తో పే చేస్తే మీకు పే అవ్వట్లేదు. వేరే వీసా కానీ మాస్టర్ కానీ ఏ కార్డ్ అయినా తీసుకోండి, అక్కడ మీరు పే చేయడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మనకు ఇక్కడ కార్డ్ నెంబరు, అదేవిధంగా మీ ఎక్స్పైర్ డేట్ కార్డ్ యొక్క, అండ్ మీ హోల్డర్ నేము, అదేవిధంగా మన సివి నెంబర్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీరు పే నౌ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనము ఎగ్జామినేషన్ ఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిసిప్ట్ అక్కడనే ప్రింట్ తీసుకోవచ్చు. అలా మీకు సర్వర్ ఇష్యూ వల్ల మీకు రిసిప్ట్ రాకపోయినా కూడా మనం ఇక్కడ ఇప్పటిదాకా మనం చేసాం కదా అఫీషియల్ వెబ్సైట్లోకి, అక్కడ వెళ్ళి మనం అప్లికేషన్ ఫీ ప్రింట్ తీసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా నేను ఒక చెప్పేది ఏంటంటే, మీరు రూపీ కార్డ్తో మాత్రం చేస్తే కాదు, వేరే మాస్టర్ కార్డ్ కానీ వీసా కార్డ్ కానీ వాటితో చేయండి. ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది ఓకే అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకుంటాను. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.